Good morning, students. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. సో లాస్ట్ క్లాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అవి అడిగాను. సో లాస్ట్ క్లాస్ లో మనకు కొన్ని సమ్స్ వర్క్ ఇచ్చాను. అలాగే నేను లాస్ట్ క్లాస్ ఎంతవరకు మనం డిస్కస్ చేసాం? ఎవరైనా? మీడియన్ అయింది సార్. సో మీడియన్, క్వార్టైల్, డెసిమల్, పర్సెంటేజ్ వరకు అయిపోయినాయి కదా? ఎస్ సార్. బట్ వాటిలో ఎనీ డౌట్స్ ఏమైనా వర్క్ ఇచ్చిన సమ్స్ లో కానీ? సార్ సెట్ సి సమ్స్ ఒకసారి చెప్పండి. ఓకే. సెట్ సి అనా? ఎస్ సార్. సెట్ సి లో ఏం కావాలన్నా? 6, 7 రెండు కావాలి. ఓకే. సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. సో రెండు చేయమని చెప్పాను, రెండు రాలేదా? ఎవరమ్మా అడిగేది? ఎవరు పేరేనా? రాలేదు సార్, వేరే ఆన్సర్ వచ్చినాయి. ఓకే. సెట్ సి క్వశ్చన్ నెంబర్ 6. మరి మిగతా వాళ్ళందరికీ కూడా సెట్ సి క్వశ్చన్ నెంబర్ 6 అంటే ఆన్సర్స్ అవే వచ్చాయా, అన్న మార్పులు ఉన్నాయా? వచ్చాయి సార్. వచ్చాయి సార్. అయితే ఓకేనా. ఒకరికి రాలేదంటే సో వాటి మీద డౌట్స్ ఉన్నాయంటే అవి నేను చెప్తాను. సో క్వశ్చన్ ఇచ్చిన డేటా సో క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. సో క్లాస్ ఇంటర్వెల్ లో లెస్ దాన్ 10 అన్నాడు, 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59. ఫ్రీక్వెన్సీలో 5, 18, 38, 20, 9, 2. టోటల్ 92 సార్. 92. రైట్. సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ థర్డ్ క్వార్టైల్ అండ్ 65th పర్సెంటైల్ అడుగుతున్నాను. సో క్వార్టైల్ అనే పర్సెంటైల్ లో ఫస్ట్ మన వర్క్ ఫస్ట్ స్టెప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టేయచ్చు. సో 5, సో 5 + 18 that equals to 23. So 23 + 38 that equals to 61. 61 + 20 81. 81 + 9 90. 90 + 2 92. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కడతాం. సో మళ్ళీ అడుగుతుంది క్వార్టైల్ 3 Q3 కి ఫస్ట్ స్టెప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దేనికైనా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీయే. నెక్స్ట్ మనం ఏం చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తర్వాత n/4 దట్ ఈక్వల్స్ టు a ఇంటూ n/4 వాల్యూ కట్టాలి. సో ఏ వాల్యూ వచ్చి థర్డ్ క్వార్టైల్, సో n వాల్యూ 92/4. సో 92/4 into 3, so that equals to 69. So 69 the cumulative frequency is after 61 కదా. సో 81 లోపు అంటే ఈ ఇంటర్వెల్ లో ఉంటుందా నెంబర్ అని అర్థం. సో ఈ ఇంటర్వెల్ మనం అంటాం క్వార్టైల్ క్లాస్ అని అంటాం, థర్డ్ క్వార్టైల్ క్లాస్. ఓకేనా. సో థర్డ్ క్వార్టైల్ క్లాస్ నుంచి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఫార్ములా ప్రకారం అప్లై చేస్తాం. L + a into n/4 minus f-1/f0 into I. సో వాట్ ఇస్ L? సో లోవర్ క్లాస్ బౌండరీ. సో ఇది 30 అని ఇచ్చాను కానీ ఇంక్లూజివ్. సో ఎక్స్క్లూజివ్ లో కన్వర్ట్ చేసుకోవాలిగా, సేమ్ లేవు కదా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 29.5 అవుతుంది. ప్లస్ ఏంటి n/4 69 మైనస్ cf-1 is 61/f0 is 20 into class length is 10. Right now, so 29.5 plus 69 minus 61
into 10 division 20. That equals to 4 none. So answer is 33.5. So 33.5 in thousands లోకి మాట్లాడుకుంటే ఇంటూ నన్ను ఇది వాల్యూ నీకు ఇన్ థౌసండ్స్ లో లేదు నన్ను వాడు వేసాడన్నా ఇన్ 000 చెప్తున్నాడు. సో ఇంటూ 000 తో 1000 తో మల్టిప్లై చేస్తే 33,500 ఇస్ అన్ ఆన్సర్. సో 33,500 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లో ఉంది. సో సిక్స్త్ బిట్ కి ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్. సో ఇంకా ఆటోమేటిక్ గా 65% కట్టాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సో ఇక్కడైతే కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్న 65th percentile. సో P65. సో P65 కి ఫార్ములా సో A ఇంటూ n/100. సో A అంటే 65 into 92/100. So that equals to 65 into 92/100. 59.8 వచ్చింది అన్న. ఓకేనా? సో 59.8. So 59.8 అంటే it will be in the third class interval. It is the percentile class. సో దీని నుంచి ఫార్ములా అన్నాను L ప్లస్ L అంటే 19.5 ప్లస్ A into n/4 59.8 మైనస్ CF minus 123 by F0 38 into 10. So ఇది సాల్వ్ చేస్తానన్నా 19.5 plus 59.8 minus 23 into 10 division 38. 9.68. So approximate answers వస్తున్నాయి. So not an issue. Plus 19.5 that equals to 29.184 వస్తున్నా. So 3 digits చేసుకుంటే 29,184 rupees profit. So that is an answer. Set A, sixth problem. Option A is the right answer. Any doubts? ఎవరన్నా ఇందాక అడిగింది? సార్ నేను ఫ్రీక్వెన్సీ నెంబర్ తప్పేసుకున్నా అందుకే రాలేదు సార్. వెరీ గుడ్. ఇంకోసారి అలా చేయకు. ఓకే సార్. సరేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 7 అడిగారు. 7 కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 7th క్వశ్చన్ సాల్వింగ్ కొంచెం క్రిటికల్. సో జనరల్ పెద్ద కష్టం కాదు, చేయొచ్చు. సో కొంచెం లాజిక్ అప్లై చేసుకోవడమే. రైట్. క్వశ్చన్ నెంబర్ 7 సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 7. సో మనకి ఇచ్చిన డేటా ఫస్ట్ తీసుకున్నాము. ఫర్ ది ఫాలోయింగ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 100 people. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ 100. సో n ఈక్వల్స్ టు 100 మనకు తెలిసిన విషయం క్యాపిటల్ N ఫ్రీక్వెన్సీ. సో మీడియన్ మార్క్ ఈస్ నోన్ టు బి 32. సో మీడియన్ ఆడి ఇచ్చాను. సో మీడియన్ ఇచ్చాడు, క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చాడు రాస్తాను. మీడియన్ ఈక్వల్స్ టు 32 అండ్ n ఈక్వల్స్ టు 100 స్టూడెంట్స్. ఈ రెండు డేటా ఇచ్చాను మన క్వశ్చన్ లో. ఇచ్చి సో ఇన్ఫర్మేషన్ లో ఏమి ఇస్తున్నాడు ఇంకా ఏమి ఇవ్వలేదు. సో క్లాస్ ఇంటర్వెల్ 7th క్వశ్చన్, అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ XF. సో వేరియబుల్ లో 0 to 10, 10 to 20. నేను ఇది ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. సో ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూటీ ఉందని ఒకటి ఎక్స్క్లూడ్ అయిపోతుంది కాబట్టి 40 to 50, 50 to 60. సో ఇట్ ఈస్ 100. సో ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ లో? ఒకటి 10, ఇంకొకటి తెలియదు, నెక్స్ట్ ఇది 25, సో నెక్స్ట్ ఇది 30, నెక్స్ట్ తెలియదు, ఇంకోటి 10. ఇది నన్ను వాడు ఇచ్చిన డేటా. సో రెండు నెంబర్స్ మనకి ఇన్ఫర్మేషన్ మిస్సింగ్. నన్ను ఎక్కడ నెంబర్ మిస్సింగ్, ఇక్కడ నెంబర్ మిస్సింగ్. సో ఇచ్చి మనం అడుగుతున్నాం వాట్ ఇస్ ద మీన్ మార్క్. సో మీన్ అడుగుతున్నాను. సో మీన్ అంటే ఏం కావాలి? ఫ్రీక్వెన్సీని x తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఫార్ములా. సో x బార్ ఈక్వల్స్ టు క్లాస్ ఇంటర్వల్ ఫార్ములా సిగ్మా fx బై సిగ్మా f. సో ఇది తెలియాలి. సిగ్మా f ఆల్రెడీ తెలుసు 100. సో ఇది ఒక్కటి తెలియాలి. సో ఇది తెలియాలంటే ఫ్రీక్వెన్సీస్ తెలియాలి. సో x కూడా తెలుసు, ఎందుకంటే మిడ్ వాల్యూ 5, 15, 25, 35, 45, 55. సో మిడ్ వాల్యూస్ కూడా మనకు తెలుసు. సో మనకు తెలియాల్సిన ఓన్లీ ఫ్రీక్వెన్సీస్ నాన్న. సో ఏదైనా ఒక ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి మన క్వశ్చన్ లో ఇచ్చిన ఒకే ఒక అడిషనల్ ఏంటి? మీడియన్. రైట్. సో మీడియన్ వీటిలో 32 అనే మీడియన్ నెంబర్ ఇట్లా ఎక్కడ ఉంటుంది అన్న? రాఘవేంద్ర చెప్పు. మీడియన్ 32 దీనిలో ఎక్కడ ఉంటుంది? 30 to 40 లో ఉంటుంది సార్. వెరీ గుడ్. 30 to 40 అనే క్లాస్ ఇంటర్వల్ లో మీడియన్ అంటున్నాను, అంతే కదా అర్థం. సో ఇది మీడియన్ క్లాస్ అవుతున్నాను. సో మీడియన్ క్లాస్ కి 32 ఇచ్చాడు. మీడియన్ క్లాస్ ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ CF minus 1 by F0 into I. This will be equals to 32. So solve తీసుకొచ్చి వాట్ ఈస్ L? 30. మా క్లాస్ ఇంటర్వల్ లో తెలిసిపోయింది కదా నాకంటే L is 30 plus n/2 100/2 50 minus CF minus 1 so 25. సారీ CF minus 1 మనకి CF తెలియదు. CF minus 1 మనకి తెలియదు. సో CF minus 1 తెలియదు బై నెక్స్ట్ F0 30 into I 10. సో ఈక్వల్స్ టు 32. సో ఇప్పుడు వెంటనే CF minus 1 తెలుసుకోవడం కోసం CF ఏమైనా క్యాలిక్యులేట్ చేయగలమా అని చెక్ చేసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే ఇది X అనుకుందాం, మనకు తెలియదు కదా. ఓకే, ఇది X అన్న.
సో ఇదేమవుద్ది 25 ప్లస్ 10 ప్లస్ ఎక్స్ అంటే 35 ప్లస్ ఎక్స్ నాన్. మా అర్థమవుతుందా? సో ఇక్కడ నెంబర్ ఎంత ఉంటుంది అంటే 35 ప్లస్ ఎక్స్ ప్లస్ 30 అంటే 65 ప్లస్ ఎక్స్ నాన్. మా ప్లస్ చేసుకుంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సో ప్లస్ ఇది తెలియదు నాన్న, మళ్ళీ ఇది ఒక వై అనుకోవచ్చు, మనకు తెలియదు కాబట్టి. సో ఈ నెక్స్ట్ నెంబర్స్ మనకు రిక్వైర్మెంట్ లేదు, కానీ ఈ నెంబర్ మనకు తెలుసు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని జాగ్రత్తగా ఇది ఎక్స్ అని నేను అనుకున్నాను ఫస్ట్, దీన్ని ఎక్స్ అని అనుకున్నాను ఒక ఫ్రీక్వెన్సీని. సో ఇది 10 అయితే సో నెక్స్ట్ ఏమవుతుంది 10 ప్లస్ ఎక్స్ అవుతుందమ్మా, అర్థం అవుతుందా? సో ఆ నెక్స్ట్ ఏమవుతుంది 10 ప్లస్ ఎక్స్ ప్లస్ 35 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఆ తర్వాత 35 ప్లస్ 10 65 ప్లస్ ఎక్స్ అవుతున్నాను. సో అంటే దీన్ని ఎక్స్ అనుకుని ముందుకు వెళ్తే సో నాకు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ నెంబర్ తెలుస్తుందని ఏమని 35 ప్లస్ ఎక్స్. ఓకేనా? సో ఈ 30 నాకు తీసుకెళ్ళిపోతున్నాను 50 మైనస్ 35 ప్లస్ ఎక్స్ బై 30 ఇంటూ 10 ఈక్వల్స్ 32 మైనస్ 30 2 నన్. సాల్వ్ చేయను. సో 0 0 క్యాన్సిల్. సో 3 కూడా వెళ్ళిపోతే 50 మైనస్ 35 కదా ఇది, సారీ 35 ప్లస్ ఎక్స్ 35 ప్రీవియస్ అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సిఎఫ్ మైనస్ అంటే ప్రిసీడింగ్ మీడియం క్లాస్ 35 ప్లస్ ఎక్స్ 35 ప్లస్ ఎక్స్ మైనస్ 35 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 రైట్ సార్. 15 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ 6. సో ఎక్స్ ఈక్వల్స్ టు 15 మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు 9. సో ఫ్రీక్వెన్సీ ఇది 9 అని తెలిసిపోయిందని ఫైండింగ్ 9 ఈజ్ ఫైండింగ్ రైట్ నా. సో తెలిసిపోయింది సింపుల్ గా 9 తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది టోటల్ 100 తెలుసు కదా. సో 10 ప్లస్ 9 16 sir. 10 ప్లస్ 19 16 sir. 16 sir. ఇట్ ఈస్ 16 ఫైండింగ్ 100 నుంచి రిమైనింగ్ తీస్తాం. సో 9 16 తెలిసిపోయింది కాబట్టి సో ఎక్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా ఎఫ్ఎక్స్ కట్టేసాను, ఎక్స్ ఇంటూ ఎఫ్ కట్టేయచ్చు. ఒక టేబుల్ ఫిల్ చేయండి, ఆ టేబుల్ నుంచి టోటల్ తీసుకుని ఇక్కడ ఫిల్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ డైరెక్ట్ గా క్యాలిక్యులేటర్ లో కొట్టేస్తాను నేను. సో ఎఫ్ ఎక్స్ తెలిసిపోయిన 10 ఇంటూ 5 m ప్లస్ 9 ఇంటూ 15 m ప్లస్ 25 25 ఇంటూ 25 m ప్లస్ 30 ఇంటూ 35 m ప్లస్ 16 ఇంటూ 45 m ప్లస్ 10 ఇంటూ 55 m plus MRC 3130. So 3130 by 100, the answer is 31.3. 31.30 option ఎట్లుందన్నా? 7th question answer C. సో ఇంకెవరికైనా డౌట్స్? సాల్వింగ్ అర్థమైంది అందరికి? సో దీనిలో నేను అబ్జర్వ్ చేయాలి. సో తెలియదని ఎక్స్ అనుకున్నాను. సో ఆటోమేటిక్ గా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 35 ప్లస్ ఎక్స్ అయింది. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 35 ప్లస్ ఎక్స్ అని రాసుకున్నాను, ఎక్స్ అని పెట్టేశాను. సో ఎక్స్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వన్ column for one row 10 to 20 interval. Any doubts? Any more doubts? Set A lo gaani theoretical bits gaani set B lo gaani inkemayna doubts? చెక్ చేసుకున్నాను, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమి లేనట్టేనా? రైట్, లెట్స్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. చెప్పండి, అడిగిన ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, నో డౌట్స్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నా నోట్స్ లో హెడ్డింగ్ పెట్టుకోండి నీట్ గా, మోడ్. సో మనం ఇప్పుడు దాకా కంప్లీట్ చేసామని యావరేజ్ లో మీన్ కంప్లీట్ చేసాం, అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్. సో తర్వాత మీడియన్, క్వార్టైల్, పర్సెంటైల్, డెసైల్ కంప్లీట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మోడ్. సో మోడ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ డయాగ్రమెటికల్ ఆల్సో, యూజింగ్ డయాగ్రామ్ ఆల్సో. ఆల్రెడీ ఒక డయాగ్రామ్ దగ్గర నుంచి మోడ్ కనుక్కున్నాను. ఏంటన్నా డయాగ్రామ్? హిస్టోగ్రామ్. వెరీ గుడ్, హిస్టోగ్రామ్. త్రూ హిస్టోగ్రామ్ మనం మోడ్ కనుక్కోవచ్చు. అయితే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం హౌ టు క్యాలిక్యులేట్ మోడ్. సో బిఫోర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్, సో వాట్ ఈస్ ఎ మోడ్? సో మోడ్ అంటే సింపుల్ అయినా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్, హైయెస్ట్ రిపిటేషన్, హైయెస్ట్ టైమ్స్ రిపీట్ అవ్వాలి నెంబర్. హైయెస్ట్ టైమ్స్ అంటే మాక్సిమం టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయితే దట్ ఈస్ ద మోడ్. అంటే ఎక్కువ సార్లు ఏదైతే నెంబర్
ఒక ఫ్రీక్వెన్సీ ఒక నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్న నా క్లాస్ లో ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ పెట్టాను అనుకో, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉంటే దానిలో 6గురికి 100 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 80 వచ్చాను 6గురికి, మిగతా 4గురికి వేరే వేరే నెంబర్స్ వచ్చాను. ఇప్పుడు నేను అన్నిటినీ కన్సిడర్ చేసి చెప్పకుండా సింపుల్ గా ఏం చెప్తానంటే ఎక్కువ మందికి మెజారిటీకి 80 వచ్చింది కాబట్టి నా క్లాస్ నుంచి ఎవరైనా స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి 80 మార్క్స్ వస్తాయి అని చెప్తే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ మోడ్. ఎక్కువగా రిపీట్ అయ్యే దాన్ని బేస్ కింద తీసుకుని చెప్పే క్యాలిక్యులేషన్. సో రిపిటేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటే దెన్ విల్ యూజ్ ది యావరేజ్ మోడ్. రైట్. సో దీనిలో సో మోడ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి దీనిలో కూడా 3 సిరీస్ ఆఫ్ డేటా అన్నది సేమ్ టు సేమ్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ వన్ ఇస్ ఇండివిజువల్ సిరీస్, సెకండ్ వన్ ఇస్ డిస్క్రీట్ సిరీస్, థర్డ్ ఇస్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్. సో ఇండివిజువల్ సిరీస్ అయినా సో నెంబర్స్ ఇచ్చాడు 1 2 3 4 ఇలా డాట్ 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 నెంబర్స్ ఇచ్చాను. సో ఇలా నెంబర్ సిస్టమ్ ఎక్స్టెన్స్ సో దీని ఆన్సర్ ఏమవుతుందని ఆటోమేటిక్ గా ఇచ్చిన నెంబర్స్ ఏదైనా రిపీట్ అవుతుంది అనుకున్నా then the mode is same definition ana. Maximum number of times repeated. So maximum number of times a number repeated then that will be the mode. Maximum times repetition. Okay na. In case of discrete frequency aitana so దీనిలో ఏ డేటా ఉంటుంది మనకి వేరియబుల్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్న. సో దీనిలో హైయెస్ట్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉన్నప్పుడు x1 x2 అనే నెంబర్ ఉన్నప్పుడు రైట్. సో ఫ్రీక్వెన్సీ ఒక నెంబర్ ఉంటుంది కదా f1 f2 అని. సో దీనిలో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయిందంటే దీన్ని బట్టి చెప్తాం, ఫ్రీక్వెన్సీని బట్టి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అనే నెంబర్ ఇక్కడ 10 ఉంది అనుకోండి 10 అనే నెంబర్ 10 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకో నెంబర్ 20 ఉందన్న ఇక్కడ 25 ఉందన్న అంటే దాని అర్థం 20 అనే నెంబర్ 25 రిపీట్ అయింది అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిపీట్స్ అంటే దీన్ని బట్టి వస్తుందన్న ఫ్రీక్వెన్సీ. అంటే ఇలాంటి అంటే డిస్ట్రిక్ట్ లో అయితే నేను ఎలా చెప్పాలి ఆన్సర్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దెన్ దట్ విల్ బి ది మోడ్. సో అంటే వేరియబుల్ కూడా చూడాలి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేసే వేరియబుల్ అర్థమవుతుందా. సో వేరియబుల్ రిప్రజెంటింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అర్థమవుతుంది చెప్పాను. సో అంటే వేరియబుల్ రిప్రజెంటింగ్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఏముందో చూసి అక్కడ ఏ వేరియబుల్ ఉంటే దట్ ఈస్ ద ఆన్సర్ కదా. సో వేరియబుల్ రిప్రజెంటింగ్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద మోడ్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అన్న కంటిన్యూస్. సో కంటిన్యూస్ సిరీస్ అయితే కనుక ఫస్ట్ మనం దీనిలో అబ్జర్వ్ చేయాలని కంటిన్యూస్ సిరీస్ అంటే ఏముంటుంది క్లాస్ ఇంటర్వల్ ఉంటుంది పక్కనే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో నువ్వు ఏం చేయొచ్చు అంటే ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాం వేరియబుల్, కానీ అక్కడ ఏముంటుంది ఇంటర్వల్ అంటే. సో ఇంటర్వల్ ఉన్న ప్రతిసారి మనం ఏం చేస్తాం ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫై మోడల్ క్లాస్ యూజింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని బేసుకుని మోడల్ క్లాస్. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే వేరియబుల్ డైరెక్ట్ గా ఉందండి. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ పక్కన రిప్రజెంట్ చేసే వేరియబుల్ ఎగ్జాక్ట్ వాల్యూ, కానీ ఇక్కడికి వచ్చేప్పటికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేసే వేరియబుల్ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు ఏంటిది క్లాస్ ఇంటర్వెల్. దెన్ వీ హావ్ టు అప్లై ది ఫార్ములా రైట్. సో వాట్ ఇస్ ద ఫార్ములా. సో ఫార్ములా జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. L ప్లస్ f0 మైనస్ f మైనస్ 1 బై 2 ఇంటూ f0 మైనస్ f1 మైనస్ f మైనస్ 1 ఇంటూ I. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. సో దీని మీకు తెలిసిన విషయాలు. L అంటే లోవర్ క్లాస్ బౌండరీ. సో f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, f మైనస్ 1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ మోడల్ క్లాస్, 2f0 నీకు f0 ఆల్రెడీ చెప్పాను. f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది నెక్స్ట్ మోడల్ క్లాస్, 1 అంటే నెక్స్ట్, 0 అంటే సేమ్, మైనస్ అంటే ప్రిసీడింగ్. సో చాలా సార్లు రిప్రజెంట్ చేస్తాం. -1 refers to preceding, 0 refers to same model class, 1 refers to next. So remember that formula L plus f0 minus f minus 1 by 2f0 minus f1 minus f minus 1 into I. This is the mode. నోట్ చేస్తున్నాను. సో మోడ్ చాలా ఈజీ అన్న. హైయెస్ట్ నెంబర్ రిపీట్ చేయడం ఒకే ఒక ఫార్ములా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ రిపీట్ చేసేవాడు ఫ్రీక్వెన్సీలో ఇంకోసారి క్లాస్ ఇంటర్వల్ ఉండొచ్చు. క్లాస్ ఇంటర్వల్ లో ఒక ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలంటే యూ విల్ యూజ్ ది ఫార్ములా. సో ఫార్ములా ఎలా వాడతామంటే L ప్లస్ f0 మైనస్ f మైనస్ 1 బై 2f0 మైనస్ f1 మైనస్ f మైనస్ 1 ఇంటూ I. చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫార్ములా అర్థమైందో లేదో నోట్ చేసుకోండి అందరూ.
రైట్. సో ఒక నోట్ పాయింట్, ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తాను. మోడీకి సంబంధించి నోట్స్ రాసుకున్న నీట్ గా నోట్ పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోకూడదు. ఫస్ట్ థింగ్ కన్వర్షన్ సార్. ఫస్ట్ మోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాను నేను. ద క్లాస్ ఇంటర్వెల్ లెంత్ షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీ క్లాస్. సో మోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ క్లాస్ ఇంటర్వెల్ లెంత్ ఫర్ ఎవ్రీ క్లాస్ ఇట్ షుడ్ బి సేమ్. ప్రతి క్లాస్ కి లెంత్ సేమ్ ఉండాలి, ప్రతి క్లాస్ లో కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇంటర్వెల్ క్లాస్ లెంత్ షుడ్ బి సేమ్. లేకపోతే మనం అసలు క్యాలిక్యులేట్ చేయలేము మోడ్. నోట్ నెంబర్ 2. In case of bimodal distribution, bimodal. In case of bimodal distribution, so bimodal అంటే two modes ఉంటే కనుక then mode calculated using mode is calculated using below formula. ఏంటా ఫార్ములా అంటే మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసేసాను మనం. ఎప్పుడైనా సరే మోడ్స్ 2 వస్తున్నాయి అనుకున్నాను, సో అలాంటప్పుడు 2 మోడ్స్ ఉన్నాయని ఆన్సర్ చెప్పొచ్చు. లేదు ఒక మోడ్ కావాలి అనుకుంటే మీడియన్ అండ్ మీన్ క్యాలిక్యులేట్ చేయగలం కాబట్టి సింగిల్ నెంబర్స్. సో డైరెక్ట్ గా మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అని కూడా చెప్పొచ్చు అన్న. సో ఇది అప్లై ఏదైనా అన్ని ఫ్రీక్వెన్సీస్ కి అప్లై అవ్వనా, అన్ని డేటాస్ కి అప్లై అవ్వదు ఇది. సో దీని గురించి మనం కొంచెం ఫ్యూచర్ లో తర్వాత నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే. సో మోడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ రిలేషన్ టు మీడియన్ అండ్ మీన్. సో మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో దీని రిలేషన్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాం అన్న, మనకు వస్తుంది. సో ప్రాబిలిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ లో వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకో నోట్ నెంబర్ 2. సో మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఒక డైరెక్ట్ మోడ్ వాల్యూ చెప్పొచ్చు, రైట్. సో 2 మోడ్స్ కూడా చెప్పొచ్చు అన్న. ఉంటే కనుక 2 మోడ్స్ చెప్పడంలో తప్పేమీ కాదు. సో 2 మోడ్స్ కూడా ఉండొచ్చు ఒక డేటాకి, ఒక మోడే ఉండాలని రూల్ ఏమీ లేదు. నెక్స్ట్ నోట్ 3 conversion. Conversion from inclusive to exclusive. మా కన్వర్షన్ ఇంక్లూజివ్ నుంచి ఎక్స్క్లూసివ్ కి మార్చాలా లేదా? మార్చాలి. ఈజ్ మ్యాండేటరీ. ఎందుకు మార్చాలి? సింపుల్ అండ్ లోవర్ క్లాస్ బౌండరీ తీసుకోవాలి. సో బౌండరీ తీసుకోవాలంటే మనకి ఇక్కడ క్వశ్చన్ లో మళ్ళీ లిమిట్ ఇస్తే లిమిట్ వస్తే రాంగ్ అయిపోద్ది ఆన్సర్. సో ఎప్పుడు ఎక్స్క్లూజివ్ కి మార్చుకోవాలని, రెండు సేమ్ కాదు కాబట్టి. సో మీన్ లో అయితే అవసరం లేదు, బట్ మీడియన్, మోడ్, క్వార్టైల్, పర్సెంటైల్, డెసిల్ వీటన్నిటిలోని కూడా మనం కన్వర్షన్ అవసరం. బట్ మీన్ లో అవసరం లేదు. మీన్ లో ఎందుకు అవసరం అంటే కన్వర్ట్ చేసినా చేయకపోయినా మిడ్ వాల్యూ ఇస్ సేమ్. ఇవినా పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. సో నోటికి సంబంధించి మోడీకి సంబంధించి ఫస్ట్ థింగ్ సార్ మనం మీడియన్ కట్టాం. మన చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తాను ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక క్లాస్ ఇంటర్వెల్ అలా ఉందనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, జాగ్రత్తగా వినాలి. ఫ్రీక్వెన్సీ 10 to 20, 20 to 40, 40 to 70, 70 to 100 ఇలా ఉన్నది దాని ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీస్ వచ్చి 5, 8, 10, 17, 16 ఇలా ఉంది దాన్ని. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఈ డేటాను చూసి వాట్ ఈస్ ద మోడల్ క్లాస్ అని అడిగితే ఆన్సర్ ఏం చెప్పొచ్చు? సో డేటాను చూసి మోడల్ క్లాస్ అడిగితే కనుక ఆన్సర్ ఏం చెప్పొచ్చు? క్లాస్ ఇంటర్వెల్ ఈక్వల్ గా ఉండాలి కదా సార్.
రైట్ ఫస్ట్ థింగ్ నేను Class లో అంతా equal లేదు నేను sir. అడిగిన పర్సన్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యజ్ఞేష్ చెప్పు, నువ్వు చెప్పు. సో ఏది చెప్తున్నావు? ఈక్వల్ గా లేదు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నుంచి కన్వర్ట్ వచ్చా చెప్పకూడదా? చెప్పలేము సార్. ఎందుకు చెప్పలేము? క్లాస్ లో అంత ఈక్వల్ గా లేదు కదా సార్. రైట్ ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు నువ్వు క్లాస్ లో అన్ని సేమ్ ఉంటే కనుక ఇది కొన్నిలో చూసి దీనిలో మోడ్ ఉంది అంటే హైయెస్ట్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి వీటిలోనే మోడ్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 20 to 40 లో 20 నెంబర్స్ ఉన్నాయి, 40 to 70 లో 30 నెంబర్స్ ఉన్నాయి, 50, 60, 70, 700 లో 30 మెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే దీన్ని పార్ట్స్ కింద విడదీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 40 10 అయితే ఈచ్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. 10 కదా, 0 to 10 is 10 to 20. సో ఇది కూడా 10 నెంబర్స్. 10 నెంబర్స్ 2 పార్ట్స్. సో 10 2 పార్ట్స్ కి తీసుకుంటే 5 plus 5. సో అప్పుడు సో దీన్ని రెండుకి రాయాలన్నమాట. 20 to 30, 30 to 40, that equals to 5 plus 5, that equals to 10. దీనికి అర్థమవుతుందా? అలాగే 40 to 70 అంటే 3 నెంబర్, 40 to 50, 50, 60, 60, 73. సో 16/3. సో అప్రాక్సిమేట్ వాల్యూ 5.33 ఈచ్ 10 లెంత్ కి 5.33. దట్ అలాగే 70 to ఈచ్ 5 డివైడ్ బై 3, దట్ ఈక్వల్స్ టు 5. అర్థమవుతుందా? 5. సో ఇప్పుడు చూడన్నా, సో ఫర్ 10 లెంత్ మన క్లాస్ లెంత్ ఎంత తీసుకున్నా? 10 నెంబర్స్. ఫర్ 10 నెంబర్స్ క్లాస్ లెంత్ 0 to 10 is 5, 10 to 20 is 8, 20 to 30 and 30 to 40 what it may be, it is 5. నేను అజంప్షన్ అనేది నిజంగా అలాగే ఉండాలి, రూల్ ఏం లేదు, బట్ అజంప్షన్ ఏమి ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ లో అజంప్షన్ అనమాట. సో 40 to 70 5.33 by each 10, 70 to 100 5/5, that equals to each 10 is 5. సో దీని నుంచి హైయెస్ట్ is 8. సో దాని ఆన్సర్ మోడల్ క్లాస్ is 10 to 20. మోడల్ క్లాస్ is 10 to 20. మా మీనింగ్ అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే క్లాస్ లెంత్ కానీ సేమ్ లేకపోతే నేను చెప్తున్నాను వినండి. క్లాస్ లెంత్ ఇఫ్ నాట్ సేమ్ అప్పుడు మనం ఏం చేయాలన్నా assumption that frequency will be apportioned equally. సో ఫ్రీక్వెన్సీని అపోర్షన్ చేసుకోవాలి ఈక్వల్ గా ఫర్ వాట్ ఎవర్ బి ద లెంత్ యూ రిక్వైర్డ్. మాకు క్లియర్ కదా? ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, సో అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఇది ఈ సిచ్యువేషన్ మీన్ లోని మీడియం లోని ఎందుకు లేదు? రాఘవేంద్ర, మీన్ లో ఎందుకు మన క్లాస్ అంతా ఈక్వల్ చేయట్లేదు, ఇక్కడ ఎందుకు ఈక్వల్ చేయాలి? మనం మీడియం లో వేరే ఫార్ములా వాడి చూసుకుంటాను సార్. మీడియం క్లాస్ మీడియం లో కూడా ఫార్ములాతో కాదు నాన్న, అన్ని నెంబర్స్ మీద అది ఆధారపడుతున్నాను. హైయెస్ట్ రిపిటేషన్ తో దానికి సంబంధం లేదు కదా. మీడియం కానీ అన్ని అబ్జర్వేషన్స్ కన్సిడర్ చేస్తాయి, రైట్ నాన్న. దానిలో నీకు ఫ్రీక్వెన్సీతో సంబంధం లేదు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టి పొజిషన్ చూసుకుంటాం. మీన్ లో అన్ని నెంబర్స్ ని కన్సిడర్ చేస్తాం, మీడియం లో పొజిషన్ చూస్తాం. పొజిషన్ లో మిడిల్ లో ఏముందని చూస్తాం తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటారు. నాకు ప్రాబ్లం ఏముంది, పొజిషన్ మిడిల్ లో ఉందా లేదా. సో ఎక్కువ కొన్ని తక్కువ ఉండడం వల్ల పొజిషన్ కనిపెట్టగలం. కానీ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ రిపిటేషన్ అనేది చెప్పాలంటే మరి క్లాస్ లో సేమ్ లేదనుకో, ఇది చూసి 16 ఉంది కదా అని అనుకుంటే ఇక్కడ లెంత్ ఎక్కువ, అంటే ఎక్కువ మార్క్స్ ఇక్కడ ఇచ్చేసాం. అంటే 0 to 10 మార్క్స్ ఇచ్చిన 5 మెంబర్స్ ఉంటాయి, 10 to 20 మార్క్స్ ఇచ్చిన 8 మెంబర్స్ ఉంటాయి, 40 to 70 ఇచ్చిన ఆటోమేటిక్ గా 16 ఎక్కువ ఉంటారు కదా, ఎందుకంటే 30 మార్క్స్ కదా గ్యాప్. సో హైయెస్ట్ రిపిటేషన్ ఇక్కడ మారిపోతుంది కాబట్టి ఇది లాజికల్ గా రాంగ్. కాబట్టి మోడ్ కోసం మాత్రమే ఈక్వల్ అని తీసుకుంటాం, మీన్ లో కానీ మీడియం లో కానీ అవసరం లేదు. ఓకేనా? ఓకే సార్. దీంతో మోడ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిందని ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ సార్ చెప్పండి. మనకు ఫ్రీక్వెన్సీ లాస్ట్ క్లాస్ అంత వాళ్ళకి హైయెస్ట్ ఉంటే మనం F1 ఏం తీసుకుంటాం సార్? మళ్ళీ ఒకసారి ఏంటి ఫ్రీక్వెన్సీ లాస్ట్ క్లాస్ అంత వాళ్ళకి హైయెస్ట్ వస్తుంది సార్. వచ్చిందా? ఓకే. అప్పుడు మనం F1 ఏం తీసుకుంటాం సార్? ఉండదు కదా. అంటే ఈచ్ పాయింట్ ఈస్ 5 కదా నువ్వు అనేది, అదేనా? కాదు సార్, ఇప్పుడు మనకి మామూలుగా డేటా ఇచ్చాడు సార్. జనరల్ గా డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ 70 to 80 ఒక 10 ఉందంటావు, దానిలో 20 ఫ్రీక్వెన్సీ ఉందనుకో. సార్ లాస్ట్ క్లాస్ అంటే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ వచ్చిందంటే సార్ మనం మోడ్ ఎలా ఫైండ్ చేస్తాం? 70
70 to 80 మధ్యలో ఫార్ములా ఉంది కదా, మనం ఇందాక ఫార్ములా చేసాం కదా. అదే సార్ F1 ఏం తీసుకుంటారు సార్ ఇప్పుడు? F1 అన్న నెక్స్ట్ ఇంటర్వల్ Yes, sir. 0. ఎస్ సార్. ఓకే 0. ఓకే సార్. Right. Next class interval frequency 0. Right. Correct. The next class interval frequency లేదు కాబట్టి we will assume to be 0. Next. ఇంకేమైనా డౌట్? సార్ వెయిటెడ్ మీన్ ఏం అక్కర్లేదు సార్ ఇంకా. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏందన్నా వెయిటెడ్ మీన్ అవి ఉన్నాయి కదా సార్. వెయిటెడ్ మీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ కట్టామా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో ఒక వేరియబుల్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అది ఫ్రీక్వెన్సీ అన్నాం కదా. అలా కాకుండా అంటే రిపిటేషన్ కి ఇంపార్టెన్స్ లేకుండా ఒక వేరియబుల్ కి వెయిట్ కూడా ఇవ్వచ్చు, అంటే లైక్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో ఒక క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తానన్న, నేను 25 మార్క్స్ కి ఎగ్జామ్ పెట్టాను అనుకో క్లాస్ లో. సో నాకు ఎప్పుడు మార్క్స్ ఎలా వస్తున్నాయంటే, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా 20, 24, 25 or 25 ఇలా 3 మార్క్స్ వస్తున్నాయి నాకు. ఓకేనా, ఎక్కువ మంది ఇవి రిపీట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎంతమంది రిపీట్ అవుతున్నాయో చూసి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్ ద్వారా ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ వాడచ్చు. అయితే అసలు రిపిటేషన్ తో సంబంధం లేకుండా, ఎలాగే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందని తెలిసినాను, రిపిటేషన్ తో సంబంధం లేకుండా దీనికి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వచ్చు. అంటే లైక్ ఎక్కువ సార్లు 20 వస్తున్నాను, ఒక 10, 20, 100 ఎగ్జామ్స్ పెట్టాను. ఒక 100 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు 100 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు 20కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, ఎక్కువ సార్లు 20 రిపీట్ అవుతున్నా దీనికి వెయిటేజ్ ఇస్తాను అనమాట, వెయిట్ ఇస్తాను. అంటే ఫ్రీక్వెన్సీ ప్లేస్ నేను ఏం చేస్తాను, వెయిట్ రాస్తాను అంతే. సో మిగతా అంతా సేమ్, అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బదులు సిగ్మా వెయిట్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా వెయిట్. ఎఫ్ ప్లేస్ లో డబ్ల్యూ అవుతుంది, అంతకుమించి ఏం లేదు, సేమ్ ఫార్ములా. ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట వెయిటేజ్. సో దీనికి వెయిట్ ఎక్కువ, సో దీనికి వెయిట్ తక్కువ, దీనికి వెయిట్ ఎక్కువ. సో దేనికి ఎక్కువ వెయిట్ నువ్వు డిసైడ్ చేయాలని ఇట్స్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ తప్ప దానిలో స్పెసిఫిక్ రీజన్ అంటే ఏమి ఉండదు. సో వెయిట్ ఇదే టెక్నికల్ ఎవాల్యుయేషన్. నువ్వు అసైన్ చేసుకోవాలి, ఎక్కువ మార్క్స్ దేనికి వచ్చి దానికి హైయెస్ట్ వెయిట్ ఇవ్వాలి, ఇది ఎక్కువ రిపీట్ అవ్వకపోతే దానికి తక్కువ వెయిట్ ఇవ్వాలి. ఓకే సార్. రైట్. మరి టెక్స్ట్ బుక్ తీసుకున్నా బిట్స్ అన్ని కూడా చేసేద్దాం. సో ఇవాళ మనకి సెంట్రల్ టెండెన్సీ కంప్లీట్ అయిపోవాలి. మరి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి మూడిట్లో ఉన్న అన్ని సమ్స్ కంప్లీట్ అయిపోవాలి ఇన్ రిలేషన్ టు మోడ్ ఆల్సో. ఓకేనా. సో మోడ్ మీద 1 or 2 సమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చెప్తాను, సో దాని తర్వాత రిమైనింగ్ మీరు చేద్దరు కానీ. సో మోడ్ రిలేటెడ్ క్వశ్చన్ ఏముంది, రైట్. సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 2 కి మీను మోడ్ రెండు అడిగాడు నాన్న. సో నేను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మోడ్ ఫార్ములా అప్లికేషన్ అనేది నేర్పించడం కోసం ఒక సమ్ చేస్తాను సెట్ సి లో. సో రిమైనింగ్ మీరు వర్కౌట్ చేద్దరు కానీ. సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 2 నాన్న, దాని మీన్ అండ్ మోడ్ రెండు కనుక్కోమన్నా. సో ఐ విల్ క్యాలిక్యులేట్ మోడ్ ఓన్లీ, సో ఫర్ ప్రాక్టీస్. మీరు కూడా నాతో పాటు చేసే ట్రాన్స్పరెన్స్ అందరూ కూడా. సిద్ధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ థింగ్, సో క్లాస్ లెంత్ అన్ని సేమ్ 50, 60, 70, 20 నెంబర్స్ తేడా డిఫరెన్స్. సో ఇంక్లూజివ్ ఇంటర్వెల్. సో 20 ఈస్ ద క్లాస్ లెంత్, 70 to 80, 89, 100, 409, 19, 20, 29, 39, 49, 59, 69. సో అన్ని 20, 20 సేమ్ ఈక్వల్ లెంత్ ఉన్నాయి. ఫస్ట్ చెకింగ్, సో సేమ్ లెంత్ ఉండాలి, చెక్ చేసాం నేను. సో తర్వాత చెకింగ్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ is 27. So this is known as model class. Identify the model class. Next step number 3,
apply the formula. So formula apply చేద్దాం నాన్న. So what is the formula? L plus మార్కండేయ చెప్పు, శివ మార్కండేయ ఫార్ములా ఫర్ మోడ్ చెప్పు. L plus f naught minus f minus 1 by not minus f minus 1 by 2 f naught minus minus f1 minus f minus 1 very into good. I. Imply right now. So L is 370 ఇచ్చాను కానీ మనం ఎంత రాసుకోవాలి ఇక్కడ? 69.5. 69.5 రాసుకోవాలి. మ్యూజిక్ సిరీస్ లోకి మార్చుకోండి. ప్లస్ f naught is 27 minus f minus 1 is 15 by 2 into 27 minus 15 minus 31 Minus 15 minus 31 into 20. క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత వస్తుందో? 27 minus 15 that equals to 12 పైన division 27 into 2 that equals to 54 minus 15 minus 31 that equals to 8 into 20. సార్ f naught 31 అవుతుంది కదా సార్? సార్ 31 naught మైనస్ na? 27 కదా సార్? f naught 31 f naught నానా ఒక్క నిమిషం. Model మోడల్ class. క్లాస్ ఇదేనా ఐడెంటిఫై Model చేసాం? మోడల్ క్లాస్ సార్. మోడల్ సారీ మోడల్ 31 అన్నా. మిస్ అయింది. ఓకే 31 చూడలేదు, 13 అనుకున్నాను. ఓకే సారీ నాన్న, మిస్ అయింది. రాంగ్ Yes, నెంబర్. ఓకే సారీ. Yes, sir. సో ఇది ఎంత అవుతుంది? 389.5 అవుతుంది ఫస్ట్ ఎల్. Yes, sir. సో నెక్స్ట్ ఇది 31 మైనస్ minus 27 27 అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 2 into 31 minus 27 minus 19. minus 19 అవుతుంది. అంతే కదా నాన్న? ఇంటూ 12. చెప్తాను నంబర్స్. 4 by 16 సార్. 4 by 16 31 into 2. 1 minute చెక్ చేస్తాను. 16 సార్. 16 రైట్. 16. 16 4 by 16 ఇది 4 times పోతున్నాను. 4 లో ఇది 5 times, so plus 5. So answer is 394.5. 4 by 16 కదా 4 times 5, so 389.5 plus 5 390.5 రైట్. వెరీ గుడ్. సి సార్. సో నేను 13 అనుకున్నాను, ఇది 31 రైట్. మరి ఇందాక నేను మోడల్ క్లాస్ 27 ఐడెంటిఫై చేసినప్పుడు ఎవరు చెప్పలా, సో నేను సంబంధం చేసిందా చెప్పాను రైట్. సో 31 is the highest number. So 390 to 409 is the model class. Right, thank you. రైట్ నా. సో ఇప్పుడు మనం చాలా మందికి సెట్ బి సెట్ సి మీరు వర్క్ చేయండి అని సమ్స్. అయితే చాలా మందికి సెట్ ఏలో కొన్ని డౌట్స్ ఉంటాయి రైట్. సో లైక్ ఈ ఫార్ములాస్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుందని. సో నేను ఇప్పుడు సెట్ ఏలో ఉన్నటువంటి బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 20 బిట్స్ ని కూడా. మనం చెప్పేది అర్థమవుతుందా? సెట్ ఏలో ఉన్నటువంటి 20 బిట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ 20 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, ఎందుకంటే కొంచెం కొంతమందికి థియరీ బిట్స్ కదా కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ నేను చెప్తే కనుక కన్ఫ్యూజన్ ఉంటే పోతాయి. సో నేను అడిగిన పర్సన్ మాత్రమే నాకు దీనికి ఆన్సర్ బ్యాక్గ్రౌండ్ థియరీ చెప్పాలి. సో బిఫోర్ గోయింగ్ టు సెట్ ఏ, సో నేను అందరికీ కూడా 5 minutes టైం ఇస్తున్నాను. అందరూ కూడా నీట్ గా ఫాస్ట్ గా చదువుకోండి. మొత్తం ఫార్ములాస్, సెంట్రల్ టెండెన్సీ, థియరీ, నోట్ పాయింట్స్, ఫార్ములాస్ అన్ని చదవన్నాను. నేను ఎవరు అడిగితే వాళ్ళు మాత్రం నాకు ఇది ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్తే సరిపోతుంది, దానికి ఏమైనా లాజిక్ ఉంటే కనుక ఆ లాజిక్ కూడా చెప్పాలి. ఓకేనా? సే yes or no? ఎస్ సార్. రైట్, చదవండి. నేను అందరికి 5 minutes టైం ఇస్తాను, చదవండి. నేను అడుగుతాను ఇప్పుడు పర్సన్ టు పర్సన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు, రాకపోతే ముందు ట్రై చేద్దరు కదా అందరూ. రైట్, రైట్ నన్ను. సో అందరికి కూడా నేను ఒక్కొక్క బిట్ చదువుతూ ఉంటాను. సో నేను అడిగిన పర్సన్ నాకు ఆన్సర్ చెప్పాలి. రైట్, సో అందరూ ప్రిపేర్ అయ్యారా? అందరూ చదివారా? Yes, sir. రైట్. ఫస్ట్ క్వశ్చన్ టు కార్తికేశ్వర్. Yes, sir. ఫస్ట్ బిట్ చదువు. ఫస్ట్ బిట్ నేను చదువుతాను, దాని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేసి రీజన్ కూడా కుదిరితే. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫర్ ఎ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మెజర్స్ The central location of the observations.
సెంట్రల్ లొకేషన్ చెప్తుందన్నా, అవునా కదా? స్కాటర్ అయిన డేటా అంతా కూడా ఒక సింగిల్ లొకేషన్ చెప్తుందని చెప్పి స్టార్టింగ్ లో డెఫినేషన్ నేర్చుకున్నాం కదా. Yes, sir. రైట్, వెరీ గుడ్. రైట్ ఆన్సర్. సో రీజన్ ఉంది డెఫినేషన్ అది. సెకండ్ బిట్ ఆశిత. Yes, sir. While computing the arithmetic mean from a grouped frequency distribution, we assume that Option C, all the values of a class are equal to the mid value of that class. సో గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ అంటే క్లాస్ ఇంటర్వల్ అని పాయింట్ ఆఫ్ వ్యూ అన్న. సో క్లాస్ ఇంటర్వల్ అన్నప్పుడు సో మనం అర్థమెటిక్ మీన్ అంటే ఏం కడతాం? మిడ్ వాల్యూ కదా. మిడ్ వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్ ఇస్ అ క్లాస్ వాల్యూ కింద మనం తీసుకుంటాం, వాల్యూ ఆఫ్ ది క్లాస్ కింద తీసుకుంటాము. రైట్, దట్ వన్ రైట్. నెక్స్ట్ ఆకాష్. Yes, sir. Yes, sir. చెప్పగలవా ఇది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్? Yes, sir. చెప్పినాను. Sir, option B, sir. మీన్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ డ్యూ టు సాంప్లింగ్ ఫ్లక్చుయేషన్. సో చెప్పగలవా మీనింగ్? అంటే థియరీలో అయితే వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ మీన్ కి అది ఉంది సార్. అదే ఏంటన్న సార్ మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ఈస్ రిజిడ్లీ డిఫైన్డ్ అన్నాడు, రైటేనా? మీన్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ డ్యూ టు సాంప్లింగ్ ఫ్లక్చుయేషన్ అన్నాడు, ఇస్ రాంగా? అది మీన్ హ్యాస్ సమ్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ అన్నాడు, ఆల్ ఆఫ్ దీస్ అన్నాడు. సో ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అని అడుగుతున్నాను నేను. సో థియరిటికల్ పాయింట్స్ చదివావు కాబట్టి టెక్స్ట్ బుక్ లో థియరీ ప్రకారం నాకు ఆన్సర్ చెప్తున్నావు, అంతేనా? ఎస్ సార్. సో జనరల్లీ నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేను ఏం చెప్తున్నాను. సో మీన్ అనేది వాడు చెప్పిన ఈ పాయింట్ నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్ అన్నాను. శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్స్. సో వాట్ ఇస్ వాట్ శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్ అంటే నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనకి శాంప్లింగ్ అనే చాప్టర్ ఇప్పుడు లేదు, ఇంతకు ముందు ఓల్డ్ సిలబస్ లో ఉండేది. సో శాంప్లింగ్ అంటేనా శాంపుల్ తీసుకుంటాం కదా. సో ఒక డేటా నుంచి శాంపుల్ ని సెలెక్ట్ చేస్తాం. మనం స్టార్టింగ్ క్లాస్ లో నేర్చుకున్నాం. శాంపుల్ అనేది స్టాటిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది లిమిటేషన్, అవునా కదా? బేసిక్ స్టార్టింగ్ క్లాస్. ఆకాష్ ఉన్నావా? స్టార్టింగ్ లో గుర్తుందా? లిమిటేషన్స్ లో వన్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇస్ శాంపుల్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటా ఇస్తాను చూడు. నేనేం చెప్తున్నాను? 3, 8, 9 ఇవి 3 నెంబర్స్ మాత్రమే నా దగ్గర డేటా ఉంది నా. ఓకేనా? ఈ డేటా నుంచి నేను శాంపుల్ సెలెక్ట్ చేయాలి. 2 నెంబర్స్ శాంపుల్ సెలెక్ట్ చేస్తాను. అంటే 3 నెంబర్స్ కి నేను డేటా అనాలిసిస్ చేయలేక 3 2 నెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను అనాలిసిస్ కోసం. ఏ నెంబర్స్ ని సెలెక్ట్ చేయొచ్చు? 3, 8 సెలెక్ట్ చేయొచ్చు ఒక కాంబినేషన్. నెక్స్ట్ ఇంకా 8, 9 3, 9 8, 9 నెక్స్ట్ అంతేనా కదా? ఎస్ సార్, అంతే సార్. 3 కేసెస్ సెలెక్ట్ చేస్తాను. సో వీటిని మనం అంటాం శాంపుల్స్ అంటాం. 3 శాంపుల్స్ సెలెక్ట్ చేస్తాను నేను. రైట్ అన్న? మూడిట్లో ఏ శాంపుల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ శాంపుల్ సెలెక్ట్ చేస్తాను అనుకో, వాట్ ఇస్ ద మీన్? 8 ఎంతనా? 5.5. 5.5. సో 8 + 3 11/2 5.5. నెక్స్ట్ 3 కి 9 కి 6 సార్. 6. 8 కి 9 కి 8.5. 8.5 అంతేనా కదా? ఎస్ సార్. ఇప్పుడు నేను శాంపుల్ డిఫరెంట్ శాంపుల్స్ ఏదైనా సెలెక్ట్ చేస్తుంది శాంపుల్. కానీ నువ్వు ఆలోచించు, నేను సెలెక్ట్ చేసిన శాంపుల్ లో నా మీన్ ఏమైంది? డిఫరెంట్ గా వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్. శాంపుల్ ఫ్లక్చుయేట్ అయిపోతున్నా. శాంపుల్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు మీన్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్, మీన్ ఇస్ ఎఫెక్టెడ్. ఎఫెక్ట్ అవుతుందా లేదా మీన్? సేమ్ మీన్ రాలేదు కదా, మీన్ మారిపోతుంది కదా. మీనింగ్ అర్థమైందా ఆకాష్? క్లియర్ కదా? సో మీన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీన్ ఈజ్ అఫెక్టెడ్ డ్యూ టు నాట్ ఎఫెక్టెడ్ అనేది రాంగ్. రైట్ అన్నా? అడుగుతుంది రాంగ్. సో రాంగ్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో రాంగ్ రిజిడ్లీ డిఫైన్ అంటే అది చాలా ఫ్లెక్సిబుల్ అని, ఎప్పుడు కూడా మీన్ ఫిక్స్డ్ గా ఉంటుంది అని అర్థం. అలాగే నెక్స్ట్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అది కూడా రాంగ్ ఏం కాదు. సో అవన్నీ రైట్ ఆన్సర్స్. ఒకటే శాంపుల్ చెక్ చేసి ఎఫెక్ట్ అవ్వదు అన్నట్టు జరుగుతుంది. వన్ ఆఫ్ ది లిమిటేషన్స్ నువ్వు చెప్పావు కదా, వన్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ మీన్ ఇస్ శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్. శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్ అంటే మీనింగ్ అర్థమైనట్టే కదా? రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిట్ నెంబర్ 4 మహాలక్ష్మి. మహాలక్ష్మి లేవమ్మా మహాలక్ష్మి. ఓకే, నెక్స్ట్ రోహిత్. రోహిత్ చెప్పు. 4th బిట్ చదువుతున్నాను, నువ్వు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి. అలాగే నాకు రీజన్ ఉంటే చెప్పు.
which of the following statement is true? Mean is the best measure of central tendency, median is the best measure, mode is the best measure, GM is the best measure. Mean is the best measure of central tendency ఎలా చెప్పగలం? because అది యావరేజ్ వచ్చిన యావరేజ్ ఆ హోల్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. హోల్ డేటా నుంచి తీసుకున్నాం కాబట్టి మీన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాం, అంతేనా? Yes, sir. రైట్, వెరీ గుడ్. ఇంకేమైనా రీజన్ చెప్పగలవా మీన్కి? ఎందువల్ల మీన్ బెస్ట్ అయింది అనేది రీజన్ ఇంకేమైనా చెప్పగలవా? క్యాల్కులేషన్స్ ఈజీ ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటే వెరీ గుడ్. ఇంకా పెద్దగా మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఏమి దానిలో ఉండవు, బేసిక్ మ్యాథమెటికల్ ప్రాపర్టీసే కదా ఉంటాయి. Yes. లైక్ మీడియన్ అనుకున్నా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు కట్టాలి, L+N/2 -F- క్యాలిక్యులేషన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా నాన్న. ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి కదా మీన్లో. వన్ ఆఫ్ ది రీజన్, అది కూడా రీజనేనా? రైట్. సో టెక్స్ట్ బుక్ లో నేను జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయాలి. నేను టెక్స్ట్ బుక్ అందుకే నీకు వీడియో ముందు పెట్టాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లో దానికి సంబంధించి ఒక థియరీ ఉంది. జాగ్రత్తగా అది కూడా మీరు చదవకపోతే కనుక నోట్స్ లో తర్వాత దాన్ని నోట్ చేయండి, నేను చెప్పే జాగ్రత్తగా. క్రైటీరియా ఫర్ ఐడియల్ మెజర్ ఆఫ్ సెంటెన్స్. వాట్ ఇస్ ద బెస్ట్ మెజర్ అని చెప్పాలంటే ఇట్ సజెస్ట్ సమ్ క్రైటీరియా. ద ఫాలోయింగ్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ఐడియల్ బెస్ట్ మెజర్ ఆఫ్ సెంటెన్స్. ఓకేనా? సో ఏది బెస్ట్ అనే కదా క్వశ్చన్ అడిగాడు. సి క్రైటీరియా సాటిస్ఫై అయితే అది బెస్ట్ అంటున్నాను. అన్ని సాటిస్ఫై అవ్వాలి ఎక్కడ చెప్పలేదు నా. ఓకేనా? రైట్. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ అండ్ అనాంబిగియస్లీ డిఫైన్. నన్ను ప్రాపర్ గా డిఫైన్ చేస్తారా లేదా మీన్? ఎస్, అన్ని ప్రాపర్ గానే ఉంటాయి. ఈజీ టు కాంప్రిహెండ్. నేను when compared to mean, median, mode, which is easy? Mean is easy. It should be simple to compute. Yet which is simple to compute? Mean is simple to compute. It should be based on all observations. Which is based on all observations? Mean is based on all observations. But median, mode not based on all observations. Median, position, mode, highest frequency అన్ని observations ని కన్సిడర్ చేయదు, అవునా కదా? సో కాబట్టి ఈ పాయింట్ లో కూడా మీనే బెస్ట్ అనిపిస్తుంది. ఇట్ షుడ్ హ్యావ్ సర్టన్ డిజైరబుల్ మ్యాథమెటిక్స్. చాలా తక్కువ డిజైరబుల్ అంటే స్మాల్ ప్రాపర్టీస్, జనరల్ ప్రాపర్టీస్ మీన్ లో తక్కువ ఉంటాయి అన్న ప్రాపర్టీస్. బట్ జియోమెట్రిక్ మీన్ మళ్ళీ ప్రమాదం. అర్థమెటిక్ మీన్ రైట్ అన్న, జియోమెట్రిక్ మీన్ అనుకోండి మళ్ళీ అర్థమెటిక్ మీన్ లో డిజైరబుల్. జియోమెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్, 10th రూట్ 20 రూట్ ఉంటే మళ్ళీ ప్రమాదం అది. It should be at least least affected by the presence of extreme observations. ఇది ఒక డిసడ్వాంటేజ్. అంటే మీన్ మాక్సిమం అన్ని, అంటే అర్థమెటిక్ మీన్ కూడా కాదు, అర్థమెటిక్ మీన్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తున్నాను. అదర్ దాన్ దిస్ లాస్ట్ 6th పాయింట్, లీస్ట్ ఎఫెక్టెడ్ బై ది ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ అన్న, అది కొంచెం లీస్ట్ ఎఫెక్ట్ అన్న, హైయెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు హై ఎఫెక్ట్ అవుతుంది? లాస్ట్ పాయింట్ 7th పాయింట్ నువ్వు అబ్జర్వ్ చేయడానికి 1, 2, 99, 90, 1, 2, 3, 4, 5, 6 అలా నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 వచ్చి లాస్ట్ లో 99 ఒకటి ఉందని ఒక నెంబర్ ఉందని. సో వాట్ ఇస్ ద మీన్? మీన్ అన్నాను అనుకో, నేను ఏం చేస్తాను దీనికి? సో 1 + 2 + 3 + 4 + 5 + 6 + 99 డివిజన్ 3, 4, 5, 6, 7 వేస్తే నా ఆన్సర్ 17.14 వచ్చింది. నువ్వు అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో నేను 3 నెంబర్స్ తీసాను అనుకో, బెటరే. 17 అంటే కొంచెం మిడిల్ లో ఉండే ఛాన్స్ ఉంది, బెటరే. 3 నెంబర్స్ తీస్తాను అనుకో, ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను చూడు. 1 + 2 + 3 + 99/4. ద ఆన్సర్ ఈస్ 26.25. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ గా నువ్వు జాగ్రత్త 1, 2, 3 అనే నెంబర్స్ ఎక్కువ వస్తున్నాయి కానీ 99 ఒక నెంబర్ ఉందన్న. మరి ఈ 3 నెంబర్స్ కి దగ్గరలో ఉండాలి కానీ ఆన్సర్ ఈ 3 నెంబర్ కి దగ్గర నుంచి ఏమైంది అనేది దూరం అయిపోయింది ఆన్సర్. ఎందుకు దూరం అయిపోయింది? ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్ ఏదైతే లాస్ట్ లో ఉంటాయి ఎక్స్ట్రీమ్స్, అవి మీన్ బాగా ఎఫెక్ట్ చేస్తాయి సమ్ టైమ్స్. ఎందుకంటే ఇది టోటల్ లోకి వచ్చేస్తుంది, యావరేజ్ కడతాను, యావరేజ్ పెరిగిపోతుంది, హైయెస్ట్ యావరేజ్ పెరిగిపోతుంటుంది యావరేజ్. సో ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో అది యావరేజ్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఏ యావరేజ్ ని? మీన్ ని. అదే మీడియన్ అనుకున్నా, ఇది మూలపో మధ్యలో ఉన్నది ఆన్సర్ అని చెప్తాం, పొజిషనల్ యావరేజ్. మీడియన్ ఈ నెంబర్స్ చివరి నెంబర్స్ ని కన్సిడర్ చేయదు, బట్ మీన్ చివరి నెంబర్ ని కూడా కన్సిడర్ చేస్తుంది, ఎక్స్ట్రీమ్స్ ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ వల్ల యావరేజ్ పెరిగిపోద్ది, బట్ అది రియల్ యావరేజ్ కింద అసలు అనిపించుకోదు. ఎందుకంటే నాకు 1, 2, 3 ఉన్నప్పుడు ఎవరైనా క్లాస్ నుంచి ఎగ్జామ్ పెడితే 1, 2, 3 మార్క్స్ వస్తాయి, 99 వచ్చిన 1% వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తానా? చేయలేను. అది మీన్ తో ఉన్న ప్రాబ్లం, రైట్? సో అది పాయింట్ నెంబర్ 6. ఇట్ షుడ్ బి లీస్ట్ ఎఫెక్టెడ్ బై ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. లీస్ట్ ఎఫెక్ట్ లీస్ట్ ఉండాలన్న, అది మీన్ లో లేదు. అయినప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మీన్ ఇస్ ద బెస్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. దట్ ఏ మీన్ అన్న? అర్థమెటిక్ మీన్.
మా డౌట్ క్లారిఫై అయినట్టు అందరికీ చెప్పేది అర్థమవుతుంది కదా రాఘవేంద్ర క్లియర్ అయినా చెప్పిన పాయింట్ ఎస్ సార్. రైట్ సో ఫోర్త్ బిట్ ఆన్సర్ యూజువల్లీ మీన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ కంటెనెన్సీ దట్ నా ఏమేం చెప్పాలి అర్థమెటిక్ మీన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను ఆకాష్ క్వశ్చన్ నెంబర్ 5 ఆకాష్ ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ సెల్ టెండెన్సీ చెప్పు ఆకాష్ మీడియన్ సార్. మీడియన్ వై సార్ ఏం సార్? రీజన్ ఏమై ఉండొచ్చు నాన్న ఆలోచించి చెప్పు. సో వాట్ ఈస్ దట్ ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్? స్టార్టింగ్ అబ్జర్వేషన్ అండ్ ఎండింగ్ అబ్జర్వేషన్ ఉండదు సార్. ఉండదు. చాలా అలాంటప్పుడు మీడియన్ ఎందుకు బెస్ట్? ఎందుకు అర్థమెటిక్ మీన్ మోడ్ బెస్ట్ కాదు? మీడియన్ అనేది పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. అర్థమెటిక్ మీన్ కూడా పొజిషన్ లేకపోయినా నెంబర్ సైడ్ మీద డిపెండ్ అవుతుంది కదా. అర్థమెటిక్ మీన్ అయితే అన్ని అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. అవును, అయితే సో ఎఫెక్ట్ అవుతుంది. సింపుల్. ఓపెన్ ఎండ్ లో నువ్వే అన్నావు ఓపెన్ ఎండ్ తెలియదని కదా. మరి తెలియనప్పుడు అర్థమెటిక్ మీన్ అసలు కట్టగలవా? నో సార్. అర్థమెటిక్ మీన్ కట్టాలంటే నెంబర్స్ అన్ని తెలియాలి కదా. ఎస్ సార్. కదా మీన్ కట్టాలంటే అన్ని నెంబర్స్ తెలియాలా తెలియద్దా? తెలియాలి సార్. మరి తెలియదు కదా. తెలియనప్పుడు మీన్ కట్టగలవా? నో సార్. సో కాబట్టి మీన్ అనేది ఆప్షన్ నుంచి పక్కకు పెట్టి ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మీడియన్ మోడ్ లో వై మీడియన్ ఎందుకు తీసుకున్నాడు, మోడ్ ఎందుకు తీసుకున్నాడు? మోడ్ ఎందుకు తీసుకోవాలి, మీడియన్ ఎందుకు తీసుకున్నాడు? ఏం మోడ్ కూడా అన్ని అబ్జర్వేషన్స్ మీద ఆధారపడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది అనుకో, అక్కడ ఉన్నది ఆన్సర్ అవుతుంది కదా. సార్ మనకి ఓపెన్ అబ్జర్వేషన్ తెలియనప్పుడు దాని క్లాస్ లెంత్ అంతా మనకు తెలియదు కదా సార్. మరి మీడియన్ లో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది కదా. మీడియన్ కి క్లాస్ లెంత్ ఈక్వల్ గా ఉండాలని కండిషన్ లేదు కదా సార్. అదేనా ఇప్పుడు క్లాస్ లెంత్ ఈక్వల్ గా ఉండాలి. అప్పుడు అలాంటప్పుడు ఆన్సర్ మూడు కదా అవ్వాలి. ఆన్సర్ మీడియన్ అన్నావు నువ్వు అలా అన్నప్పుడు క్లాస్ లెంత్ సేమ్ ఉండాలి కాబట్టి తెలియకపోయినా ఈక్వల్ అని తీసేసుకుని మూడు కట్టగలవు. బట్ మీడియన్ కట్టలేవు కదా. మీడియన్ కూడా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అంటే తెలియదు నాన్న, అదే నీకు మీడియన్ వచ్చింది అనుకో, ఎలా కట్టగలవా? ఎలా తెలుస్తుంది నీకు? క్లాస్ లెంత్ తెలియదు కదా. మరి అప్పుడు నువ్వు మీడియన్ ఎలా కడతావు? మీడియన్ కన్నప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే మోడ్ కదా బెస్ట్ ఆన్సర్. మరి మీడియన్ ఎందుకు ఇచ్చాడు, మోడ్ ఎందుకు ఇవ్వలేదు? రాఘవేంద్ర ట్రై చేయగలవా నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్? అంటే నేను ముందు లెసన్ ఓజీస్ చెప్పుకున్నాను కదా సార్. ఏందన్నా? ఓజీస్ చెప్పుకున్నాం కదా సార్ ముందు లెసన్. ఓజీస్ చెప్పుకున్నాం. ఓకే. అందులో ఆ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దగ్గర మీడియం తీసుకున్నాం కదా సార్. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ గురించి అడుగుతున్నాను. ఓగివ్ కి సంబంధం ఉంది ఓపెన్ ఎండ్ తో? ఓగివ్ కి లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఓపెన్ ఇంటర్వెల్ కదా. అవును, ఆ పాయింట్ ఆఫ్ లో నువ్వు వెళ్ళావు కాబట్టి మీడియా అన్నావు. కరెక్టే. డయాగ్రమాటికల్ గా చెప్తుంది కరెక్టే. రీజన్ ఏమైనా ఉందా నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్స్ కి మోడ్ కట్టలేమా? అంటే లెస్ దెన్ 14 ఇచ్చారు అనుకోండి సార్. అప్పుడు కట్ ఫస్ట్ అబ్జర్వేషన్ లెస్ దెన్ 14 ఇస్తే మనం కట్టలేం కదా సార్ మోడ్ కట్టలేం నాన్న. మరి మీడియన్ మాత్రం ఎలా కడతాం? నువ్వు డయాగ్రామ్ లో చెప్తున్నావు. డయాగ్రామ్ లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు కదా. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ కోసమే కదా మనం ఏం చేస్తున్నాం, ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం. మరి ఫార్ములా ఎలా అప్లై చేయగలవు? నువ్వు లెస్ దాన్ 40 లోనే మీడియన్ ఉందంటే ఫార్ములా ఎలా అప్లై చేస్తా చెప్పు. రైట్. ద రీజన్ నేను చెప్తాను సార్. చెప్పండి, ఎవరు చెప్తారు? మీడియన్ సెంట్రల్ వాల్యూస్ మీద బేస్ చేస్తాం కదా సార్. ఓపెన్ అండ్ లెస్ దాన్ 10 మోర్ దాన్ 100 నేను ఇలా అన్నప్పుడు అసలు మోడ్ అనేది ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందన్న. కానీ మీడియన్ ఇక్కడ రాదు. ఎందుకంటే మీడియన్ అనేది ఏంటి, పొజిషన్ లేవలేదు. అంటే ఎప్పుడు కూడా ఓపెన్ కి అండ్ కి మధ్యలోనే ఉండే ఛాన్స్ ఉంటుంది మీడియా. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? సో ఈ మధ్యలో ఉన్న క్లాస్ ఇంటర్వెల్స్ కి నీకు ఎక్కడా కూడా ఓపెన్ ఎండ్ ఉండదు కదా. అంటే ఎగ్జాక్ట్ గా క్లాస్ లెంత్ ఈక్వల్ అన్ని తెలుస్తాయి కదా క్లాస్ ఇంటర్వెల్. సో ఓపెన్ ఎండే తెలియదు. సో కాబట్టి ఓపెన్ ఎండ్ లో మోడ్ గానీ వస్తే నువ్వు క్యాలిక్యులేట్ అంటే అజంప్షన్స్ తీసుకోవాలన్నా. అసలు మీడియన్ అలా రాదు కదా. మీడియన్ అనేది పొజిషన్ యావరేజ్ మిడిల్ లో కదా ఉంటుంది. సో మిడిల్ లో మీడియన్ ఉంటుంది కాబట్టి సో 99% ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ కి మీడియనే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మా మీనింగ్ అర్థమవుతుందా రాఘవేంద్ర? క్లియర్? దట్ ఇస్ ద రీజన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను.
అమ్మ బై హార్ట్ చేసేస్తున్నారు మీరు, కొంచెం జాగ్రత్తగా చదవాలి, అందుకనే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతకుమించి రీజన్ ఏం లేదు. సో జనరల్ గా ఇది మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ కానీ కొంత థియరీ మీద గ్రిప్ ఉంటే నెక్స్ట్ టైం క్వశ్చన్ ఏదైనా కొంచెం ట్రిక్కీగా అడిగినా మీరు చేయగలగాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మాత్రమే నేను బిట్స్ చెప్తున్నాను. రైట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 నా. క్వశ్చన్ నెంబర్ 6, సత్య శ్రీలక్ష్మి. The presence of extreme observations does not affect మీడియం సార్. median. Why? ఏం ఎందుకు కాదు, మోడ్ ఎందుకు కాదు? అది ఏఎం అనేది మొత్తం ఆల్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. అఫెక్ట్ అయిపోతుంది అంతేనని ఉద్దేశం. అప్పుడు దాని మీద కూడా ఎఫెక్ట్, ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎస్ సార్. ఎఫెక్ట్ అవ్వని అడుగుతున్నాడు. ఓకే, ఏం కాదు. రైట్. నెక్స్ట్ మీడియన్ ఎందుకు అవుతుంది? మీడియం అనేది మిడిల్ వాల్యూ కదా సార్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేకపోయినా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనం పెద్దగా కన్సిడర్ చేయం, నెంబర్ అసలు కన్సిడర్ చేయం, ఎక్స్ట్రీమ్ కన్సిడర్ చేయం కాబట్టి మీడియన్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అంట. అంతేనా? సార్. రైట్ అండి, వెరీ గుడ్ ఆన్సర్. అంతేనా? కరెక్ట్. నెక్స్ట్ బిట్ అడుగుతున్నాను నేను. నెక్స్ట్ బిట్ ఇంకెందాక ఎవరిని అడగలేదు. కార్తికేశ్వర్, నేను క్వశ్చన్ అడిగానా? ఎస్ సార్. అడిగేసానా? ఎస్. ఐ థింక్ ఎవరు, శశిదీపిక చెప్పే ఆన్సర్. ఇన్ కేస్ ఇన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ మీడియన్. ఈవెన్ నెంబర్ అంటేనా సరిసంఖ్యలు తెలుసు కదా, 2, 4, 6 ఇలా అబ్జర్వేషన్స్ ఉంటాయి కనుక సో మీడియన్ ఏమవుతుంది అని అడుగుతున్నాను. ఆప్షన్స్ ఎనీ ఆఫ్ ది 2 మిడిల్ మోస్ట్ వాల్యూస్. మిడిల్ లో 2 వాల్యూస్ ఇస్తే రెండింటిలో ఏదైనా తీసేసుకోవచ్చు అంట. సింపుల్ యావరేజ్ ఆఫ్ దిస్ 2 మిడిల్ వాల్యూస్, సింపుల్ యావరేజ్ కట్టమన్నాడు. 3 వెయిటెడ్ యావరేజ్ కట్టమన్నాడు. 4 ఎనీ ఆఫ్ దీస్ అంట. సో ఆప్షన్ శశిదీపిక ఆన్సర్. నెట్ ప్రాబ్లం అనుకుంటా, వాయిస్ వినబడట్లా. నో ప్రాబ్లం నాన్న. మిగతా విజయ్ రఘురామ్. ఎస్ సార్. చెప్పు రఘురామ్, దీని ఆన్సర్. సింపుల్ యావరేజ్ ఆఫ్ మిడిల్ వాల్యూస్ సార్. సింపుల్ గా మనం ఆల్రెడీ దాని ఒక ఫార్మాట్ లో నేర్చుకున్నాం. డెసిమల్ పాయింట్ వస్తే ఇలా చేయండి అని. సో దాని అర్థం కూడా ఆల్రెడీ అర్థమెటిక్ మీనింగ్ మనం సమ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, అవునా కదా? ఎస్ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ సైమల్టేనియస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. సో నార్మల్ బిట్ అనేది. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ అర్థమెటిక్ మీన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ యూనిక్లీ డిఫరెంట్. నాట్ యూనిక్లీ డిఫరెంట్, వన్ ఆన్సర్ కానిది. సో ఒకటే ఆన్సర్ రాకుండా ఉండే ఆప్షన్ ఏముంది నా దేనికి ఉండదు? మీన్, మీడియన్, మోడ్ లో. సో మోడ్ ఈజ్ ఏ ఆన్సర్. మీన్ ఒకటే ఆన్సర్ ఉంటుంది, మీడియన్ ఒకటే ఆన్సర్, బట్ మోడ్ 2 మోడ్స్ కూడా రావచ్చు. సో ఆన్సర్ ఇస్ మోడ్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ సైమల్టేనియస్ ఇస్ డిఫికల్ట్ టు కంప్యూట్. So which is difficult? So mean is easy, median is easy, mode is easy, geometric mean is also easy, but kani geometric mean it has a root. So కాబట్టి sometimes already చెప్పుకున్నాం 10th root, 12th root, square roots కాకుండా వేరే ఏమైనా ఉంటే కనుక మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి the answer D, geometric mean is difficult to compute. Which method of science is considered for finding average rates? So average rates ko ఉపయోగించిన average rate అని ఎప్పుడన్నా కూడా it means geometric mean and harmonic mean. Square root కట్టినా నంబర్స్ ని రెసిప్రోకల్ చేసిన ఒకటి యావరేజెస్ వస్తాయి. సో కాబట్టి మనం వాటిని యావరేజ్ రేట్స్ అని కూడా అంటాం. జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్స్ ఆర్ నోన్ యాజ్ యావరేజ్ రేట్స్ అని గుర్తుపెట్టుకోండి. థియరిటికల్ పాయింట్స్ అంతకుమించి ఏం లేదు దానిలో. ఫర్ మోడరేట్లీ స్క్యూ డిస్ట్రిబ్యూషన్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ హోల్డ్ గుడ్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫార్ములా. సో మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఎక్కడ ఉంది ఆప్షన్? ఏ సార్. ఓకే, మీన్ మైనస్ మోడ్ ఈక్వల్స్ టు 3 మీన్ మైనస్ 3 మీడియన్ లో కూడా సో మోడ్ ఇటు నుంచి మిగతా తీసుకెళ్ళిపోతే ఏనా? మోడ్ ఈక్వల్స్ టు అంటే మైనస్ ఉంది, దట్ వెళ్ళిపోతుంది కదా. మరి మీన్ మైనస్ 3 మీన్ వస్తుంది కదా. మీడియన్ మైనస్ 2 మీన్. రైట్. నెక్స్ట్, సో వెయిటెడ్ యావరేజెస్ ఆర్ కన్సిడర్డ్ వెన్. దీనికి క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తారు అంటే నిహారిక. మా మిగతా వాళ్ళు సైలెంట్ లో పెట్టుకున్నా స్పీకర్స్. నిహారిక చెప్పమ్మా. నిహారిక, వెయిటెడ్ యావరేజ్ ఆర్ కన్సిడర్డ్ వెన్. వెయిట్ అనేది ఎప్పుడు ఇస్తామో అడుగుతున్నాను నేను. ద డేటా ఆర్ నాట్ క్లాసిఫైడ్. ద డేటా ఆర్ పుట్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ. All observations are of not of equal importance, both A and C.
All the observations are not equal importance. ఇందాక మనం ఎగ్జాంపుల్ అడిగారు కదా వెయిట్ ఎందుకు వాడతామంటే ఎక్కడైనా సరే ఒక నెంబర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి, ఫ్రీక్వెన్సీతో సంబంధం లేకుండా నువ్వు అనుకున్నప్పుడు వి విల్ యూజ్ ది వెయిటెడ్ యావరేజెస్, రైట్? ఒక నెంబర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఒక నెంబర్ కి తక్కువ ఇంపార్టెన్స్ అలా ఇవ్వాలనుకున్నప్పుడు వెయిట్ యావరేజ్. సో అదే అందుకే ఆప్షన్ సి ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ నాట్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్, అన్ని ఒకలాంటివి కావు అన్నప్పుడు వెయిట్ యావరేజ్ వాడతాం మనం, అంతే కదా? రైట్. 14th, which of the following results holds good for a distinct positive observation? Distinct and different అన్నప్పుడు ఆన్సర్ డిఫరెంట్ అయితే ఏం is greater than m is greater than hm. So option C is the right answer. 51, form registers both profits and losses, which of the following methods and tendency cannot be considered? ఏది కన్సిడర్ చేయము అని అడుగుతున్నాను నేను. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు శివ మార్కండేయ. Geometric mean, sir. Why? Geometric mean, sir. Why? Reason? Geometric mean లో నెగిటివ్ వాల్యూస్ తీసుకోం కదా సార్, లాస్ అంటే నెగిటివ్ సార్. వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్. లాసెస్ అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు. వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వార్టైల్స్ ఆర్ వాల్యూస్ డివైడింగ్ ద గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ, సో క్వార్టైల్ అంటే 4 ఈక్వల్ పార్ట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన థియరీ. క్వార్టైల్స్ కెన్ బి డిటర్మైన్డ్ గ్రాఫికల్లీ యూజింగ్, సో క్వార్టైల్స్, మీడియన్, డెసైల్ అన్ని ఒకటే యూజింగ్ O gives. సో O gives అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? T. Next, which of the following measures possesses mathematical properties? So mathematical properties అన్నిటికీ ఉంటాయి, దేనికి ఉండవు? సో ఏం ఉంటాయి? జేమ్ ఉంటాయి, హెచ్ఎం కూడా ఉంటాయి. So the following possess the mathematical properties, all of these having the mathematical properties. Next, which of the following measures satisfies a linear relationship between two variables? సో లీనియర్ రిలేషన్షిప్ గురించి నేను ఇంకా డిస్కస్ చేయలేదని మళ్ళీ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. దాన్ని ఆఫ్టర్ ది డిస్పర్షన్ తర్వాత డిస్కస్ చేస్తాను, ఇప్పుడు కూడా కాదు. సో ఆ పాయింట్ ఒకటి పక్కన పెట్టండి. మీరు బిట్స్ చేసినప్పుడు కూడా రిలేషన్ గురించి ఎక్కడైనా ఉంటే ఆ బిట్ ప్రస్తుతానికి పెండింగ్ పెట్టినా, అవన్నీ నేను డిస్పర్షన్ కూడా అయిపోయి ఒకేసారి డిస్కస్ చేస్తాను కాన్సెప్ట్ మనతో కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇస్ బేస్డ్ ఆన్ ఓన్లీ 50% ఆఫ్ ది సెంట్రల్ వాల్యూస్, దట్ ఈస్ మీడియన్. 50% కింద ఆన్సర్ ఇస్ మీడియన్. సో 20 బిట్స్ కంప్లీటెడ్. సెట్ ఏ కంప్లీటెడ్. ఎనీ డౌట్స్? మరి సెట్ బి లో ఇంకా పెండింగ్ ఉన్న ప్రతి సమ్ కూడా మీరు చేసేయాలి. 8, 9, 10, 9 అయిపోయినాయి. రిమైనింగ్స్ సో 16 వద్దు, 17 వద్దు, 18 వద్దు. మా సెట్ బి లో 16, 17, 18 కాకుండా మిగతా అన్ని బిట్స్ చేసుకోండి. అలాగే సెట్ సి లో మొత్తం అన్ని చేయొచ్చు, రైట్ అన్న? ఇవాళ క్లాస్ అయితే ఇంక ఇవాళ క్లాస్ నేను సెంట్రల్ టెండెన్సీ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. రేపు క్లాస్ లో డిస్కషన్ స్టార్ట్ చేస్తాను. సో ఇవాళ క్లాస్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే సెషన్ ఎండ్ చేద్దాం. రైట్ నా? సో మొత్తం బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్ లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.